శ్రోతలకు నమస్కారం. ఇవాళ మన కథ సుందర నీ వంటి దివ్య స్వరూపము. రచన ఎన్డిఎస్వి నాగేశ్వరరావు గారు. గలం జయశ్రీ. ఈ కథ హాస్యానందం మాసపత్రికలో ప్రచురింపబడిన కథ. ఇక కథలోకి వెళితే, రాంబాబు అని పిలిచే మా అన్నగారి అబ్బాయి రామచంద్రరావుకి 34 ఏళ్ళు. అమెరికాలో పెద్ద ఉద్యోగం, మంచి పొడవు, అందం అన్నీ ఉన్నాయి. నీ ఎరికలో ఏదైనా మంచి సంబంధం ఉంటే చెబుదు అంటూ సుబ్రహ్మణ్యం చెవిలో ఉదయాన్నే ఫోన్ చేసి ఊదాడు రాజారావు. 34 ఏళ్ళు అంటున్నావు, ఇంకా ఎందుకు పెళ్లి కాలేదంటావు? ఏమైనా లోపమా, లేక లవ్ ఫెయిల్యూరా? మరి కాక ఇంకెవరినైనా తగులుకొని వదిలేశాడా? మొహమాటం లేకుండా అడిగేశాడు సుబ్రహ్మణ్యం. పెళ్లి సంబంధాలు చూడాలంటే ఆ మాత్రం అన్ని వివరాలు తెలియాలి. లేదంటే తర్వాత ఏమైనా తేడా వస్తే అమ్మాయి తరపు వాళ్ళు చీల్చి చెండాడేస్తారు. అబ్బే, అలాంటివి మా ఇంటా వంటా లేవు. చెప్పానుగా మా వాడు అందంగానే ఉంటాడని. మరైతే ఎందుకు పెళ్లి కాలేదంటావు? అదో పెద్ద కథ. చూసావా, ఇప్పుడే ఏమీ లేవన్నావు, అంతలోనే మళ్ళీ పెద్ద కథ అంటున్నావు. పూర్తిగా చెప్పు నాయనా రాజారావు. పెద్ద కథ అంటే మరీ అంత పెద్దది కాదనుకో. అలా అని అంత విషయమూ లేదు. కొన్ని అలా కలిసి పెళ్లి కాలేదంతే. ఆ కొన్నేంటో చెప్పవయ్యా మగడా. అంటే మా ఇంట్లో అందరి పేర్లు పెద్దవి కదా, ఆ విషయం నీకు తెలుసు. మా వాడి పేరు కూడా అలాగే చాలా పెద్దదిగా పెట్టారు. అందువల్ల ఆ పేరెవరూ పలకలేక ముద్దుగా రాంబాబు అని పిలవడం మొదలుపెట్టారు. దానితో ఎవరైనా పేరడిగితే ఒకసారి రాంబాబని, మరొకసారి రామచంద్రరావని, ఇంకొకసారి చిదానంద సుబ్రహ్మణ్య పరమేశ్వర రామచంద్రరావని ఇలా చెప్తూ ఉంటే వాడి మీద, వాడి పేరు మీద అనుమానం వచ్చి కొన్ని సంబంధాలు ఆగిపోయాయి. ఇదేదో వింతగా ఉందయ్యా. సరేలే, ఇంకా అంటే అబ్బాయి పొడవు అని చెప్పాను కదా, వాడి పక్కన అమ్మాయిలే కాదు, వాడి అమ్మా నాన్న నుంచున్నా పొట్టిగానే కనిపిస్తున్నారు. అందుకని కూడా సంబంధాలు ఆగిపోయాయి. ఇది నిజమేనయ్యోయ్. ఒక స్థాయికి మించి పొడవుంటే అమ్మాయి దొరకడం కష్టమే. ఇంకేంటి, చెప్పానుగా అందంగా ఉంటాడని. అందుకని అంతకన్నా అందమైన, తనలాగే చదువుకున్న అమ్మాయి కావాలి అని చాలా కాలం వెతికాడు. అందం ఉంటే చదువు కుదరలేదు, చదువు ఉంటే అందం కుదరలేదు, ఈ రెండూ ఉంటే పొడవు కుదరలేదు. మొత్తానికి మా వాడికి పెళ్లి కుదరలేదు. విషయం ఏమైనా గాని నీలో ఒక కవి కనిపిస్తున్నాడు. చెప్పడం మరిచా, మా వాడికి ఈ కవిత్వం కూడా ఉంది. తను ఒక పెద్ద కవిని అని, తన భావాలు అందరూ అర్థం చేసుకోలేరు అని ఏవేవో కవితలుగా పుంకాలుగా రాసి సోషల్ మీడియాలో జనాల మీదకి వదిలేస్తూ ఉంటాడు. వాడి కవిత్వానికి భయపడి కొన్ని సంబంధాలు దూరమయ్యాయి. మీ వాడిలో చాలా విషయం ఉందయ్యా, కాస్త వెటకారంగానే అన్నాడు సుబ్రహ్మణ్యం. అదే కదా ఇప్పుడు కొంప ముంచుతోంది. అవును, కొంపంటే గుర్తొచ్చింది. మావాడు అమెరికాలో ఇల్లు కూడా కొనుక్కున్నాడు. ఇంకేం, మరీ మంచిది. కనీసం అందుకైనా సంబంధం కుదురుండాలి కదా. అంటే అక్కడ ఇల్లు కూడా కొనుక్కున్నాడు అంటే భవిష్యత్తులో ఎప్పటికీ ఇండియా రాడు అని భావించి మరికొన్ని సంబంధాలు దూరమయ్యాయి. ఏమిటోనయ్యా, మీ వాడి విషయంలో పాజిటివ్ పాయింట్స్ అన్నీ నెగిటివ్ పాయింట్స్గా మారిపోతున్నాయి. ఇలాంటప్పుడు మరెలాంటి సంబంధం కావాలి? మరో విషయం, మా వాడికి మొన్నటిదాకా కాస్త కులపిచ్చి కూడా ఉంది. ఓహో, అది కూడానా? అప్పుడు మీ కులంలో వాళ్ళు ఎవరో ఒకరు దొరికుండాలి కదా. వాడి కర్మానికి అది కూడా జరగలేదు. ఇంకప్పుడు మీ వాడికి ఎలాంటమ్మాయి కావాలంటావు? అంటే ఇలాంటి అలాంటి అంటూ కండిషన్లు పెట్టడానికి ఇప్పుడు మా వాడి కండిషన్ ఏమీ బాగలేదు. అదేంటి, ఏమైనా జబ్బొచ్చిందా? ఆ విషయం నువ్వు ఇంతవరకు చెప్పనే లేదే. జబ్బంటే జబ్బు కాదు, పెళ్లి కాలేదన్న ఫ్రస్ట్రేషన్ వల్ల కాస్త డిప్రెషన్లో ఉన్నాడు. ఓహో, అమెరికాలో డిప్రెషన్ అంటారేమో, మన దగ్గర అయితే పిచ్చని, తింగరోడని కూడా అంటారు కదా. సరేలే, ఏదైతేనేం ఇప్పుడు ఎలాంటి అమ్మాయి కావాలి? చెప్పానుగా, ఏ విధమైన కండిషన్లు లేవు. ఇంకా లేట్ అయితే ఎక్కడ మరో అబ్బాయిని పెళ్లి చేసుకుంటాడో అని భయపడి చస్తున్నారు వాడి అమ్మా నాన్న. అందుకని అమ్మాయి అయితే చాలు. కట్నాలు, కానుకలు అన్నీ ఎదురిచ్చుకుంటాం. అమ్మాయిని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు. కాస్త తొందరగా సంబంధం వెతికిపెట్టు నాయనా, బ్రతిమాలాడు రాజారావు. సరే, ఇంత దిగివచ్చాడు అంటే నేను ప్రయత్నం చేస్తాను. కానీ చాలా సందర్భాల్లో వింటూ ఉంటాంగా, అరగంట క్రితం హార్ట్అటాక్ వచ్చిన వాడిని మీరు 1 గంట క్రితం తీసుకొస్తే పేషెంట్ బతికేవాడు అని చెప్పినట్టు మీ వాడికి ఈ జ్ఞానోదయం
10 ఏళ్ల క్రితం వచ్చి ఉంటే ఈ పాటికి పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్తూ ఉండేవాడు. సరేలే, జరిగిందేదో జరిగింది. నా ప్రయత్నం నేను చేస్తాను. కనీసం మీ వాడి కోసం కాకపోయినా నీకోసం చేస్తా, హామీ ఇచ్చాడు సుబ్రహ్మణ్యం. కొంప ముంచేస్తావు నాయనా. నా కోసం పిల్లని చూస్తే మా ఆవిడ నన్ను నిన్ను కలిపి చంపేస్తుంది. చూసేదేదో కాస్త ఆ అబ్బాయికి సంబంధం చూడు, సరేనా? భయపడుతూ చెప్పాడు రాజారావు. ఇంతటితో జయశ్రీ వినిపించిన NDSV నాగేశ్వరరావు గారి కథ సుందర నీ వంటి దివ్య స్వరూపము సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.